శ్రీలంకలో ప్రభుత్వం మారి కమ్యూనిస్ట్ అధ్యక్షుడు గెలిచిన తర్వాత తన పార్టీ తరపున ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్యాని ఎంపిక చేశారు. ఆమె తాజాగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ప్రధానమంత్రి ఇప్పుడు దినేష్ గుణవర్ధనే పదవికి రాజీనామా చేయడంతో ఆమె చేశారు. అయితే ఈమె స్పెషాలిటీ ఏంటంటే హరిణి అమరసూర్య డిగ్రీ చదివింది. ఎక్కడయ్యా అంటే భారతదేశంలో చదివింది, ఢిల్లీ యూనివర్సిటీలో చదివింది. ఇక్కడున్న హిందూ కాలేజీలోని 1991 నుంచి 94 సంవత్సరంలో సోషాలజీలో BA పూర్తి చేసింది. హిందూ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ అనమాట. ఆమె ఇప్పుడు శ్రీలంక ప్రధాని అయ్యింది. ఇదే విషయాన్ని ఇప్పుడు హిందూ కాలేజీ ప్రిన్సిపల్ కూడా చెప్పారు. మా కాలేజీకి ఎంతో గర్వకారణం. హరిణి బ్యాచ్మెట్ బాలీవుడ్ డైరెక్టర్ నల్లి రంజన్ సింగ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. అంటే భారతదేశంలోనే పెరిగి భారతదేశంలోనే ఎదిగి భారతదేశంలో చదువుకున్న అమ్మాయి అంటే ఆ దేశంలో వసతులు ఎట్లున్నాయో తెలుసు, ఇక్కడ వసతులు ఎట్లుంటాయో తెలుసు. ఈ దేశపు స్టూడెంట్ ఆ దేశ ప్రధానమంత్రి అవ్వడం అన్నటువంటిది మనకి గర్వంగా చెప్పుకోదగ్గ అంశం.